మీ అందరినీ కోరుకుంటూ మరి తప్పకుండా ఇప్పుడు జరిగేటువంటి సభ్యత్వం ఏదైతున్నదో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి మరి తప్పకుండా ఒక సాధనంగా ఉండాలని దానికి అందరం కూడా కష్టపడి మనం ఐకమత్యంతో పనిచేయాలి. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అనేక మంది అభ్యర్థులు, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అనేక మంది అభ్యర్థులు, అదేవిధంగా జిల్లాల్లో గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, అదేవిధంగా ఇటీవల చాలా మంది బీజేపీలో కొత్తగా చేరినటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ సభ్యత్వ కార్యక్రమంలో వాళ్ళను భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలి. ఏ ఒక్క కార్యకర్త కూడా తను సభ్యుడిగా చేయడంతో పాటు తను 100 మందిని చేర్పించేటువంటి కార్యక్రమం మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. క్రియాశీలక సభ్యులుగా చేరాలంటే ప్రతి ఒక్కరు కూడా 100 మందిని చేర్పించాలి. కాబట్టి ఈ సభ్యత సేకరణ కార్యక్రమం మండల ప్రెసిడెంటో, జిల్లా ప్రెసిడెంటో, పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ పనే కాదు. మొత్తము పార్టీ యంత్రాంగం, కొత్త కార్యకర్తలు, పాత కార్యకర్తలు అనేటువంటి భేదభావం పక్కన పెట్టేసిక అందరం కూడా మనము సామూహికంగా అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యే విధంగా, అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యే విధంగా అన్ని వర్గాలను కూడా ఈ సభ్యత సేకరణలో భాగస్వాములు చేసేటువంటి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక